నమస్కారం. నువ్వేమ్మా ఏముంటుంది రైతులు ఇప్పుడు రోడ్డు పైన పెట్టి రైతులు వచ్చినప్పుడు కరెక్ట్గా వాళ్ళకి అసలు ఏంది ఇబ్బంది, ఎందుకు చేయాలా, ఇంత ఇబ్బంది అవర్షం పెట్టాయి. 3 దినాలు తిరుగుతాను. 3 రోజుల నుంచి రైతులు కావాలని ఇబ్బంది పెడుతున్నారా? అవునమ్మా, 20 నిమిషాలు పడితే కూడా ఏమైంది? 3 రోజుల నుంచి ఇచ్చేది ఏమైనా ఇబ్బంది ఉందా? అవునమ్మా, 11 రోజులు 3 రోజుల నుంచి రైతులు వచ్చి నీకోసం పని పడవలు ఈ క్రాప్ కాలా అది ఓటీపీ ఎన్ని తీసుకురాబోతుంది ఆయన చేయాలి. మరి ఎందుకు చేయలేదు? అవునమ్మా, ఎందుకు రాదు? ఒకరికి రాదు, ఏదైనా అందరికీ పోతాయా? మరి అందరూ అదే కదా అది ఏం ప్రాబ్లం ఈడ? ఎందుకు ఈ మీకు అన్ని చోట్ల ఎక్కడ అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాయి కదా, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఈడ పర్టికులర్గా ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఓకే, అంటాడు బాగా వేస్తే మేము ఆ దగ్గర ఉండే వాళ్ళేం పర్వాలే. ఇట్లా పడినప్పుడు ఒక మనిషిని ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు కదా మీరే. వేస్తామక్క. ఇప్పుడు అక్కడ మ్యాంగో డ్యూటీస్కి వెళ్ళారు, మ్యాంగో డ్యూటీస్కి వెళ్ళారు, వాళ్ళు పిలిపించేస్తారు. చెప్తా బయోమెట్రిక్ అప్పుడు ఇచ్చేది బయోమెట్రిక్ లేదని నువ్వే నాతో చెప్పి పోయింది నాకేం చెప్తే నాతోనే చెప్పారు. అదమ్మా, ఒకటి దొంగలేకపోయినారు, ఒకటి పని చేయలేదు అంతే కదా. లేదు ఇంకోటి కూడా నా చేసుకోవాలంటే చెప్పాలి కదా. ఏం పని చేస్తారు? ఏం పని చేస్తున్నారు? సచివాలయంలో ఏం పని చేస్తున్నారు? మనం వచ్చి ఎత్తుకొచ్చి వాళ్ళని నడుపుకొని రాపించుకొని పోవాలంట. ఇదే మనిషి నేను వచ్చాడు వాళ్ళని చెప్పిచ్చి మళ్ళీ నా ఇంటికాడ వచ్చి రాసుకొచ్చినాడు. అందునే బెదిరించి తెప్పించుకొని రాపించుకోవాలి. మీకు టైం లేదు, మీకు టయానికి రాదు, మీ ఇష్టానికి ఆడతాను. 12 వస్తాను, 11 వస్తాను, మీ ఇష్టాన్ని సార్ నేను వచ్చినానేం చెప్పి నేను నాకే ఏం చెప్తున్నా అన్ని చెప్పని ఉద్యోగం ఇచ్చింది మనకి ఎందుకు, మనం జీతాలు తీసుకుంటున్నాము. కాదు తప్పు. సార్ దగ్గరికి ఒకే పంచాయతీ సెక్రటరీ ఇద్దరే పనిచేస్తారు. 5 మంది ఇదే పంచాయతీలో పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారా మీరు స్టాఫ్? ఎన్ని సచివాలయాలమ్మా? 2 సచివాలయాలు. ఎంతమంది మా స్టాఫ్? 2 పనిచేసారు, 20 మంది పనిచేయలేరా? అన్యాయం కదా ఇది. అందులో పిల్లలకాయలు మీరు పని చేయలేదంటే మీరు ఫోన్లు ఎత్తకుండా, పని చేయకుండా, కరెక్ట్ గా గైడ్ చేయకుండా పోతే ఎట్లా? సార్ వచ్చి ఇక్కడ చూసుకోవాలన్నా సమస్యలు, మనం చూసుకోవాలా, మన విధి అది. ఇంతమంది మాట్లాడితే వెళ్ళిపోతాం మీరు బండ అనేది ఏం మీరు పన్నీటికి అంత బ్రేక్ వేసుకొని చెప్పండి.
నువ్వు రాశారని చెప్పు. ఎవడు బేగా లేకుండా వాళ్ళు నేను మీకు మీరిద్దరే కదా సచివాలయంలో లాస్ట్ దాకా మీరు దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను నిరూపిస్తున్నా బేగ వేయకుండా మా ఊరు పిల్లలు వచ్చి బేగాలు వేసుకొచ్చిండేది నేను నిరూపిస్తున్నా. ఇప్పుడు ఏ వన్ పిల్ల వన్ బాలకన్య రాత్రి 11 అంటే 11 గంటలకు సర్వే చేస్తావా? 11 గంటలకు వచ్చి బేగం వేసుకొని పోయినామా? 11 గంటలకు రాత్రి పోయిండేది. పొగులు కాదు నైట్ లో 11కి. ఏందబ్బా ఇది? ఏంది మనం ఎందుకు జీతాలు తీసుకునేది? ఇంకా ఎందుకు చెప్పండి? ఇప్పుడు రేపు ఆ సిస్టమ్ మొత్తం ఎవడో నేర్చుకూర్చింది అనుకో, ఎవడు మీద వచ్చింటుంది? ఈ ఊర్లో మీద వచ్చిందని సీరియస్ గా తీసుకొని కలెక్టర్ ఫోన్ చేస్తా. మీరు సీరియస్ గా తీసుకొని చేసి కంట్రోల్ చేయకపోతే చేయండి, లేకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోండి. టేక్ వాట్ ఎవర్ ద యాక్షన్. సార్ ఈ ఊరికి చాలా మోసంగా ఉంది. అంతే ఏమీ లేకపోతే నువ్వేం దాన్ని పెట్టుకొని పలానా రకాలు చేస్తారు. నాకు అట్లా ఉంది, నాకు ఇట్లా ఉంది, నాకు అది అది ఇంకొకటి ముందు ఇచ్చిన ముందు యూరియా రాలేదు. ముందు నుండి యూరియా ఇప్పుడు ఇస్తాను. అవన్నీ క్లియర్ లేదని ఎవడు చెప్పడం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే రైతులకు ఈ క్రాప్ బుకింగ్ మీరు చేయలేదు, ఓటీపీలు రావడం లేదని 3 రోజులుగా డిలే చేస్తున్నారు. అది నేను అడుగుతా ఉండేది. ఇప్పుడు దానికోసమే కదా కూర్చొని ఉండేది. లేదంటే నేను ఆఫీసులో కూర్చోన్నాను కదమ్మా. ఇక్కడ రైతులు నా ఎదురుగా ఉన్నారు, మాట్లాడతావు రైతులతో. ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇలా బయోమెట్రిక్? ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ పని చేయలేదంటమ్మా. ఏం చేయాలా? మాట్లాడు మాట్లాడు మా వాళ్ళు మాట్లాడు. నువ్వు అడుగు, ఏం చెప్పు. చెప్పు మరి ఓటీపీ రాను నువ్వు అని చెప్పేది నువ్వు కల్లాడు పల్మాసనపల్లి మా పైన ఉండేది 1.30 ఎకరా. ఒక్క నిమిషం. ఆధార్ నెంబర్ చెప్తే ఓటీపీ వస్తుందా? సరే చెప్తాను. ఒకటే పట్టిన ఉండు, అయిపోతుంది. మీరు ఓపిక 2 నిమిషాలు కూర్చోండి. ఒకే నిమిషం. ఒక్కరనే కాదు, తెచ్చే నేను లైన్లోనే ఉంటా 5 నిమిషాలు. ఒక్కరనే కాదు, ఆ? ఒక్కరు కాదు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ నెంబర్ 5691 నోట్ చేసుకున్నామా? 7695 9436 చేయడం ఉంటారు. రైతులు రోజు సీరియస్ అయితే సారీ. నేను రోజు ఆ రోడ్లో వచ్చినాను కాబట్టి సరిపోతే తెలుస్తుంది. మీరు ఈ రకంగా చేస్తూ ఉంటే పబ్లిక్ ను మీరు కావాలని ప్రభుత్వం పైన రెచ్చగొడుతున్నారు అని అనుకోవాల్సి వస్తుంది. మాకు నెలకు 1 రోజు మాకు పంపిస్తే లేకపోతే మాకు కాదు.